నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శవంతమైన పాలనను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి చీరె సారి సమర్పణ. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో న్యాయ పోరాట ధర్నా. వర్షాలు విరివిగా కురవాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగించండి వేడుకుంటున్న ప్రజా సంఘాలు. రైతు బాంధవుడి జయంతిని ఘనంగా నిర్వహించిన కానాల గ్రామ వైసీపీ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆయన చేసిన ఆదర్శవంతమైన పాలనను వైఎస్ఆర్ పార్టీ కొనసాగించాలని నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైస్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ జిల్లా విభాగం నేతలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పూలమాలలు సమర్పించారు, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజానాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అందరికీ స్ఫూర్తిదాత అని, మహానీయుని జీవితాన్ని ఆయన చేసిన సుపరిపాలన అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు మర్చిపోలేని విధంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పరిపాలనను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలనను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేద ప్రజలకు చేరువ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ పేరుతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే వాటిలో 12 కళాశాలలను నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెనుకకు నెట్టివేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 5 మెడికల్ కళాశాలలను కూడా నిర్వీర్యం చేసేందుకు వాటిని ప్రైవేట్ వారికి అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు డాక్టర్ వైఎస్ఆర్ పేరును తీసివేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం సరికాదన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గడపాడుతున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలి.
రాజును జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే ప్రజానాయకుడు ప్రియతమ నాయకులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థానంలో నిలిచిపోయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు మన అందరం కూడా కన్నుల పండుగగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకోని వ్యక్తి అంటూ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అంబులెన్స్ కూత వినపడిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు, ఫీ రీయింబర్స్మెంట్ అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు. ఈ రకంగా ప్రజల మనసుల్లో చిరస్థానంలో ఒక మహానేత మరణిస్తే ఎన్నో కుటుంబాలలో సొంత వ్యక్తిని పోగొట్టుకున్న వాళ్ళలాగా చాలా మంది మృత్యువాత పడినారంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనందరికి కూడా తెలుస్తుంది. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక సభ్యుడి మాదిరిగా అయినారు. ఈరోజు ఆ మహానేత పరిపాలనని గుర్తు తీసుకురావాలి అని చెప్పేసి జగనన్న చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కూడా మీరు చూసినారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా మనకి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి, ఎన్నో పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మరి అటువంటి మహానేత మహనీయుడిని ఈరోజు అనరాని మాటలు మాట్లాడుతూ ఆఖరికి మెడికల్ కాలేజ్ ఆయన డాక్టర్ కాబట్టి ఆయన చేసినన్ని రోజులు సర్వీస్ చేసినన్ని రోజులు కూడా రూపాయి మాత్రమే తీసుకొని వైద్యం చేసేవారు. అటువంటి మహానాయకుడి పేరు మీద మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్థాపిస్తే కనీసం ఆ మెడికల్ కాలేజ్ మీద పేరు కూడా ఉంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. పేదవాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పేసి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే ఆ వైద్య కళాశాలలు మాకు అవసరం లేదు అని చెప్పేసి 12 కాలేజీలను వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఆ 5 వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం కూడా మీరు చూస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, చిరస్థాయిలో ఒక మహానాయకుడిలాగా మిగిలిపోవాలంటే డాక్టర్ వైఎస్ఆర్ గాగా మనం మంచి పనులు చేస్తేనే మిగిలిపోతాం తప్పితే ఇలాంటి పనులు చేస్తే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. మరి ఆ మహనీయుడు ఆదర్శంగా భావిస్తూ ఆ మహనీయుడిని స్మరించుకోని రోజు అంటూ లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్నారు. వారందరికీ ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి. అలానే విద్యాదాత, అలానే జలయజ్ఞము, ఇవన్నీ చాలా ముఖ్యమైన. రైతులకు జలయజ్ఞము, విద్యార్థులకు విద్యాదానము చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలంతా మర్చిపోకుండా కూడా ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి మనమంతా ఆయన బాటలు నడిచి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఎంతవరకు కూడా మనం కష్టపడాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, సంక్షేమ పథకాల రథసారథి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ఇక్కడ అందరికీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు ఇక్కడికి వచ్చారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పటికీ కూడా ప్రతి మనిషి గుండెల్లో కూడా జీవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు విద్యకు, వైద్యానికి, అలాగే ఆరోగ్యం, అలాగే చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా వ్యవసాయానికి ఇలా చాలా పెద్ద పీట వేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంను ఆదర్శ రాష్ట్రంగా ఆ రోజుల్లో తీర్చిదిద్దారో
ఆ రోజు అది ఆదర్శ రాష్ట్రంగా రాజశేఖర రెడ్డి గారు తీర్చిదిద్దారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా మన అందరి దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో, ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకొని ఈ రోజు ఐటీ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ విమానంలో అందరం ఇక్కడ గుమిగుడ్డ జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎక్స్ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ అబ్జర్వర్ మేడం కల్పత మేడం రెడ్డి గారికి, అలాగే పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎక్స్ఎంపీ గారికి, మున్సిపల్ చైర్మన్ పర్సన్కి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ నా నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి వ్యక్తులు కారణజన్ములు. వాళ్ళ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాము అనేది కాదు, ఏ రకంగా ప్రజలకు మంచి చేసినామన్న దానికి ఒక ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితం. ఆయన పనిచేసింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉండింది, ప్రజలకు సేవ చేసింది తక్కువ సంవత్సరమే కావచ్చు, కానీ ఆయన చేసిన ప్రతి పని ఒక ఆచరణీయము, అనుసరణీయం. కొంతమంది 40 years ఇంకో ఇండస్ట్రీ అని చెప్తారు. ఎందుకు? వాళ్ళ జీవితం ఎందుకు? ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం తలుచుకుంటే ప్రతి వ్యక్తి గుండెల్లో ఉంటాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే అన్ని, జలయజ్ఞము, ఇలా ఎన్నో ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అహర్నిశలు వాళ్ళు ప్రజల గుండెల్లో నిలుస్తారని మనం గట్టిగా చెప్పొచ్చు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. అలాంటి మహనీయులని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ఎల్లవేళలా మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులందరూ నడుస్తామని మేము తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల అనుగుణంగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం. జోహార్ వైఎస్ఆర్. నంద్యాల పట్టణ శివార్లోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి పుస్తకాలు, దుస్తులు, విందు ఏర్పాటు చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ చెల్లా మధు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఆర్బీసీలోని లైఫ్ పరివర్తన సెంటర్లో పిల్లలతో కేక్ కట్ చేయించి పిల్లలకు భోజన కార్యక్రమం ప్లస్ వచ్చేసి బుక్స్, పిల్లలకు డ్రెస్సులు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం. ఇట్లా మా రాజశేఖర రెడ్డి ఇంత మంచి నాయకుడు ఉంటే చాలా మంచి నాయకుడు. ఆ నాయకుడికి లక్ష్యాలు అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడు లేని లోటు ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ప్రస్తుతం ఆ సంక్షేమ పథకాలను
ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అందించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక పేదవాడికి అనేది సంక్షేమ పథకం అనేది రక్షణమైంది. కాబట్టి అలాంటి మహానాయకుడు ఆయన గురించి మనం ఈరోజు ఈ పిల్లల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నా. జోహార్ వైఎస్ఆర్. మరి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అన్నగారు పిల్లలకి మంచి భోజన వసతి ఏర్పాటు చేయడమే కాకుండా పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినందుకు అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ దినం మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించినందుకు మరి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలసిన నాగలింగేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీరె సారెను సమర్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా పట్టణంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టింటి పట్టు చీరె సారెను సమర్పించడం జరిగింది. ఇది ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం మొదలైందంటే పండగలు మొదలైనట్లు మనము మన దేవస్థానం అనుకున్న ప్రకారము 5 రోజులు అమ్మవార్లకు చీర, సారా, వడిబియ్యం ఇవ్వాలనుకున్నాము. ఈ రోజు 3వ అమ్మవారికి ఇస్తాము. మొదట వచ్చేసి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి పార్వతీదేవి దగ్గరికి వచ్చినాము. పార్వతీదేవి నుంచి మన పెద్దమ్మ తల్లికి తీసుకుపోతున్నాము. ఈ రోజు 3వ రోజు వచ్చేసి అమ్మవారు చౌడేశ్వరి దేవికి చీర, సారా, వడిబియ్యము, బాజా భజంత్రులతో అనేక మంది మహిళలతో పోచున్నాము. రేపు శనివారం నాడు జగజ్జన్ దేవాలయానికి పోచున్నాము. మరియు మా కోరిక ఏమంటే ఈ ఆషాఢ మాసం ఈ పూజలు చేస్తామంటే సకాలంలో వర్షాలు పడి దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా కోరికతో ఈ పండుగను జరుపుతున్నాము. కావున ఈ మా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఈ ప్రత్యేకత ఏమంటే మా దేవాలయము అందరికి ఆర్డర్ ఇచ్చి వంట దినుసులు చేపిస్తారు. కానీ మా మహిళలు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళే చేసి అమ్మవారికి వడిబియ్యం సమర్పించినారు. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకొని నంద్యాలలో వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరై ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కేక్ కట్ చేశారు. రక్తదానం చేసిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సర్టిఫికెట్లను అందించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, అడ్వకేట్ మాధవారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, వివేకానందరెడ్డి పాల్గొన్నారు.
ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జై జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ దమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకును మార్చేందుకిలా జన హృదయపు నేతాని జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేతాని జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా సాగుతుంది తన పయనం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై పాటుపడితే తన ధ్యేయం రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగుల ఉన్నది. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జిల్లా ఉపాధి కార్యాలయం మరియు డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ మేళాలో స్థానికంగా ఉన్న 2 కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇటువంటి జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ ఫేర్ని నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారి ఆధ్వర్యంలో మన కళాశాలలో 2 కంపెనీస్ లోకల్ కంపెనీస్గా మనము జాబ్ మేళాను నిర్వహించాలని ప్లానింగ్ చేస్తున్నాం. ఇటువంటి జాబ్ ఫేర్స్ అనేవి సర్వసాధారణంగా పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎవ్రీ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు మేము నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారు నిర్వహిస్తామనగానే మా ప్రిన్సిపల్ మేడం గారు ఆమోదించారు. ఇది మన నంద్యాల చుట్టుపక్కల ఉండేటటువంటి యువతీ యువకులకు మంచి సదవకాశం. ఎందుకంటే చాలా మంది లోకల్గా వర్క్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి 2 కంపెనీస్ ఈరోజు మన కళాశాలకు వచ్చాయి. పేటిఎం మరియు ఫ్యూజన్ మైక్రో ఫినాన్స్. ఈ 2 కంపెనీస్ కూడా ఇన్ అండ్ అరౌండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మన నంద్యాల యువతీ యువకులు దీన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏదైనా స్టార్టింగ్లో శాలరీ మీగర్ శాలరీయా లేదా ఎటువంటి అనేది ఆలోచించకుండా ఫస్ట్ వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకుంటూ ఉంటే తదనుగుణంగా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా వాళ్ళ జీవనంలో వాళ్ళు ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఈ సంయుక్తంగా మన కళాశాల మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వారు ఈ మినీ జాబ్ ఫేర్ ని కండక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ సందేహ నివృత్తి న్యాయ పోరాట ధర్నా విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ మల్లెల రాజు పిలుపునిచ్చారు. క్రైస్తవులకు రక్షణ చట్టం తేవాలని, రాజకీయాలలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత సాధించే పోరాటంలో గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ మల్లెల రాజు నేడు నంద్యాల జిల్లా కేంద్రంలోని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుల సహకారం కోరారు. ఈ మేరకు నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవ నాయకుల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాల్ కిషోర్, పాస్టర్ రవి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని క్రిస్టియన్ జేఏసీ సెంట్రల్ ఆఫీసును సందర్శించి జేఏసీ నాయకుల సంఘీభావం కావాలని కోరారు. క్రిస్టియన్ జేఏసీ టీం లీడర్స్
పాస్టర్ జానయ్య మన్యం మ్యారేజ్ లైసెన్స్ 1998 మెమో రద్దు, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చి పాస్టర్స్ కు రక్షణ కల్పించాలని కోరారు. క్రిస్టియన్ జేసీ లీడర్స్ స్పర్జన్ రాజు, నైవేద్యం, రవి, సురేష్, యేసురాజు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో పాస్టర్ ఫెలోషిప్ మధ్య పాస్టర్ పాల్ కిషోర్ గారు, జానయ్య గారు, క్రిస్టియన్ జేసీ వారి మధ్యలో రాటకు కారణం ఏంటంటే ఆగస్టు నెల 9వ తారీఖున న్యూఢిల్లీ జంతర్ మంతర్లో ప్రవీణ్ పగడాల గారి నిరసన సభ మరియు క్రైస్తవుల రక్షణ చట్టం, క్రైస్తవులు క్రిస్టియానిటీ అట్రాసిటీ ఒకటి చట్టం కోసం క్రైస్తవులకి బాధ కలిగినప్పుడు, చర్చిల మీద దాడి జరిగినప్పుడు ప్రత్యేకమైన ఒక యాప్ రూపొందించాలనే గవర్నమెంట్ వారు తీసుకోవాలనే దాని మీద ఈ ప్రాంత ప్రజల్ని సేవకులు కలవటానికి వచ్చాం. ప్రియమైన ప్రజలారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడుల్ని వ్యతిరేకిస్తూ క్రైస్తవులందరూ ఏకమయ్యి చలో ఢిల్లీని ఆగస్టు 9వ తారీఖున క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకు, క్రైస్తవుల యొక్క నిరసన సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో మొన్న కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు తాగి యాక్సిడెంట్ అయి చనిపోయారని అన్నారు. మాకు కోర్టులో విచారణ జరుగుతుండగా ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది. విచారణ జరిగే సమయంలో అంత పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి మరి క్రైస్తవుల పట్ల చిన్న చూపుగా ఉండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఆ దొంత వైఖరి మనకందరికి అర్థమైంది. కాబట్టి క్రైస్తవులందరూ ఏకం కావాలి. క్రైస్తవుల హక్కుల కొరకు మనమే పోరాడాలి, నిలబడాలి, మనకే రాజ్యాధికారం రావాలనే దిశ కోసం ఈ ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చలో ఢిల్లీని పిలుపునిస్తాం. మనందరికీ కూడా తెలుసు, ఒక దైవ సేవకుని యొక్క మరణం భారతదేశంలో యావత్ క్రైస్తవ లోకాన్ని కదిలించింది, కలిచివేసింది. ఎందుకు అంటే ఆ అకాల మరణంలో అనేక సందేహాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయవలసింది ఎవరు అంటే పాలకులుగా ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు. మరి దాని విషయంలో మరి చక్కగా వస్తున్నటువంటి అనేక సందేహాలకు వారు సమాధానాన్ని ఇవ్వవలసినటువంటి సందర్భం. అయితే ఒక మంచి దైవ సేవకుడు, సువార్థికుడు, సాఫ్ట్వేర్ ఆ కంపెనీల యొక్క అధినేతగా అనేక రకాలైనటువంటి సోషల్ రిఫార్మ్స్, సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ క్రైస్తవులకు రక్షణ ఉండాలన్నటువంటి అది ఆ యొక్క బిల్లు విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వ్యాజ్యములో నిలిచినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక సందేహాలను కలిగిస్తూ ఉంది. మనం కూడా చూస్తూ ఉన్నాం, రోజుకొక నాయకుడు రోజుకొక రీతిగా వారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడాను క్రైస్తవ జాతి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే మరి ఇప్పటికే చాలా వరకు హింసలు, దాడులతో అభద్రతా భావానికి లోనైనటువంటి క్రైస్తవ లోకానికి మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించవలసింది పాలకులుగా మరి వారి మీద బాధ్యత ఉంటూ ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి, అదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్కి అయితేనేమి క్రైస్తవుల పక్షాన వేడుకుంటున్నది ఏమిటంటే అనేక సందేహాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వదంతులు కూడా బయలుదేరాయి. ఈ కాంట్రవర్షియల్ విషయంలో మీరే వాటన్నిటి విషయంలో ఒక సమగ్ర మరి దర్యాప్తును జరిగించి మా యొక్క సందేహాలన్నిటికీ కూడా సమాధానాన్ని కలగ చేయవలసిందో కోరుతూ సహోదరులు మల్లెల రాధన్న గారు మరి నంద్యాల పట్టణం దర్శించి దైవ సేవకులతో మాట్లాడినందుకు అభినందిస్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళ గురి తుదిముట్టించాలని, వారు అనుకున్నటువంటి లక్ష్యం చేకూర్చబడాలని దేవాతి దేవుడు యేసుక్రీస్తుల వారిని నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇది నగ్న సత్యం. మరి పగడాల ప్రవీణ గారి యొక్క మరణం అందరినీ కదిపివేసింది. అది జీర్ణించుకోలేకపోతున్నాం. పైగా ఉన్నతమైనటువంటి స్థాయిలో కొందరు ఉండి కూడా ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు తాగే చనిపోయాడని కోర్టు తీర్పు ఎక్కముందే వాళ్ళు అనడం, ఇది ఇంకా మమ్మల్ని వేధిస్తాం. అంత మాత్రమే కాదు, మణిపూర్లో జరిగినటువంటి ఘటన, కుక్కీలు మైథిల మధ్యలో జరిగినటువంటి వాదాల్లో కూడా ఎన్నో ప్రాణాలు మరి బలి అయినప్పుడు కనీసం ఒక్క మంత్రి అయినా, ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్, ఎనీవన్ ఎవరు కూడా మాటెత్తి మాట్లాడలేనటువంటి మంత్రులను మన భారతదేశంలో చూస్తున్నాం. వాళ్ళ అవసరాల కొరకు మా ఇంటి దాకా వచ్చారు,
మా చర్చి దాకా వచ్చారు, నా దాకా వచ్చారు, మా పవిత్రమైన ఓటును బతిమలాడి తీసుకున్నారు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకుల మధ్యలో మేము ఉన్నామని చింతిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణంలో వెలిసిన గంగమ్మ దేవాలయంలో నేడు ఎరువులు, పురుగు మందుల డీలర్లు, ఉద్యోగులు కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ పంటలు సాగు చేయాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ, వ్యవసాయ అధికారులు ప్రసాద్, భాషా, రామకృష్ణ హాజరై పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పినా అడుగు. ఈరోజు నంద్యాల మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు, వారి సిబ్బంది, వారి అనుయాయులు అందరూ కలిపి శ్రీ 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 గంగమ్మ తల్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషకరము. మేమందరం కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది, నేను సహాయ వ్యవసాయ సంచాలకుడు నంద్యాల ఆంజనేయ, మా వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఇంకో వ్యవసాయాధికారి ఆయుబ్ భాష, అట్లాగే రామకృష్ణ, మేమందరం కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి మమ్మల్ని అందరం ఆహ్వానం మేరకు వచ్చాము. చాలా సంతోషం. సో రైతులకు ఎంతో ముఖ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుమందుల నుంచి ఈ ఇన్పుట్ డీలర్స్ అందరూ కలిపి ఇలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వారు కూడా వ్యవసాయంలో మంచి భాగస్తులు కాబట్టి అదొకటి. ఎన్నున్నా మనకు అందరి పంచభూతాల ఆశీస్సులు ఉండాలి కాబట్టి గంగమ్మ తల్లి ఇట్లా చేసుకోవడం చాలా సంతోషం. మంచి వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అట్లాగే మన విత్తనాల, ఎరువులు, పురుగుమందుల డీలర్లందరూ కూడా రైతుల సేవలో భాగస్వాములై మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుమందులు ఇచ్చేసి వారు కూడా ఈ సేవలో భాగస్తులు కావాలని, వారి కుటుంబాలంతా కూడా చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరు కావడం చాలా సంతోషం. మమ్మల్ని ఆహ్వానించినందుకు, అందరికీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈనాటి ఈ గంగమ్మ తల్లి జాతరకు వచ్చినందుకు, నాకు ఆహ్వానం పలికినందుకు ఈ ఇన్పుట్ డీలర్స్ అందరికీ, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇందాక మా ఏడియా గారు చెప్పినట్టు ఈ సంప్రదాయం అనేది దాదాపు 15 సంవత్సరాల నుంచి నంద్యాల మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా గంగమ్మ తల్లికి ఈ కార్యక్రమం చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడమే కాకుండా రైతులందరికీ మేలు జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనకు వ్యవసాయంలో రైతులు ఎంత ముఖ్యమో వారిలో భాగస్వామ్యములైన ఈ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు ఈ కార్యక్రమం రైతు మేలు కోసం చేసుకున్నందుకు ముఖ్యంగా ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల మండలం మూలసాగరం గ్రామ నివాసి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 13 బర్రెలు గుర్రపు మొక్క డెక్కల చిక్కులో పడి మృతి చెందడం జరిగింది. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగించాలని ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు డిమాండ్ చేశారు. మృతి చెందిన 13 బర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నంద్యాల మండలం మూలసాగరానికి చెందిన పాడి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 14 బర్రెలు మేత కోసం సమీప ప్రాంతాలైన కుందు నది పరిసర ప్రాంతాలలో తిరుగుతూ మేత మేస్తూ నీరు త్రాగడం కోసం కుందు నది బైపాస్ బ్రిడ్జి దగ్గరకు వెళ్ళగా అక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్కలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఇరుక్కొని 13 బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమని, పాడిపై ఆధారపడిన ఆవుల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు కోరారు. ఈ మేరకు నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఏవో పుష్పకుమారిని కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షులు వేణుమాధవారెడ్డి, ఆర్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఏఐవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఆర్పీఎఫ్ నంద్యాల మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో ఈరోజు వేలాది బర్రెలు, అదేవిధంగా జంతువులు, జీవాలు ఈరోజు సమీప ప్రాంతాలలో మేత మేసి నీటి కోసము కుందు, అదేవిధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తాగుతుంటాయి. కానీ ప్రభుత్వం అధికారులు కూడా ఇంతవరకు స్పందించకపోవడము, అక్కడ పేరుకుపోయినటువంటి పాచి కానీ, అదే గుర్రపు టెక్కలు కానీ, మొక్కలు కానీ తొలగించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతాయి. గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు స్పందించి అప్పుడు కూడా ఇదే విధంగా ఎస్పీడి కాలేజీ దగ్గర గుర్రపు టెక్కలు ఎదుర్కొని 2 బరుగులు చనిపోతే ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసాం 3 సంవత్సరాల కిందట. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించారు. కానీ ఇన్ని వేల జంతువులు, ఇన్ని వేల బర్రెలు అక్కడ మేతకు వెళ్తున్నాయి, ఈ సమీపంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవడము చాలా బాధాకరమైన విషయం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే కుందు బ్రిడ్జ్ ఉందో, ఎక్కడైతే జంతువులు అదేవిధంగా పశువులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని అందరినీ కూడా గుర్రపు టెక్కలను అదేవిధంగా కలుపును తొలగించాలని చెప్పేసి, శుభ్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల మండలం కానాల గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బావమ్మ, పీడి హుసేన్, కాసిం, ఉదయ్ కుమార్ రెడ్డి, రంగారావు, నాగన్న, తిరుపతి రెడ్డి, హసన్ మధుబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కానాల గ్రామ వైసీపీ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, అదేవిధంగా వ్యవసాయం అభివృద్ధి పదంలో నడిపించాలని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు. రైతులకు పంటలు పండించడానికి నీటిని పుష్కలంగా అందించి రైతు బాంధవుడిగా పేరు పొందారని, అటువంటి మహానుభావుడి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన బాటలో తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించి ప్రజలకు చేరువయ్యాడని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మహానాయకుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన 5 సంవత్సరాల 4 నెలల పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలబడినాడంటే ఆ రోజు ఆయన చేసిన ఆ కార్యక్రమాలు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొంది ప్రజల ఉదయంలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. చనిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాల పై దాటినా కూడా ప్రజలలో ఉన్నాడంటే ఆ మహానీయుడు చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాలు నేటికి కూడా ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ప్రజల వద్దకు పాలన దాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందించి చిరస్థాయిగా నిలబడిపోయినందుకు వారికి సదా స్మరించుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శవంతమైన పాలనను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి చీరె సారి సమర్పణ. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో న్యాయ పోరాట ధర్నా. వర్షాలు విరివిగా కురవాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగించండని వేడుకుంటున్న ప్రజా సంఘాలు.
రైతు బాంధవుడి జయంతిని ఘనంగా నిర్వహించిన కానాల గ్రామ వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.